బిగ్ బాస్ సీజన్ 9 ముగిసింది. కామనర్ గా హౌస్ లోకి అడుగు పెట్టి కప్పు గెలిచాడు కళ్యాణ్ పడాల. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో జై జవాన్ కళ్యాణ్ పేరు మారుమోగుతుంది. వేలాది మంది అప్లికేషన్స్ దాటుకుని అగ్ని పరీక్షకు ఎంపికయ్యాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కళ్యాణ్ పడాలకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. కానీ ఇంట్లో పరిస్థితులు, తల్లిదండ్రుల కోసం చదువు పూర్తి చేసి ఆర్మీలో సెలెక్ట్ అయ్యాడు. సిఆర్పిఎఫ్ జవాన్ గా 3 ఏళ్లు ఆర్మీలో సేవలందించాడు కానీ నటుడు కావాలనే ఇష్టాన్ని మాత్రం వదులుకోలేకపోయాడు. అందుకే అటు జవాన్ గా దేశానికి సేవలందిస్తూనే మరోవైపు మంచి అవకాశం కోసం ఎదురు చూశాడు. బిగ్ బాస్ అవకాశాన్ని ఏమాత్రం వదులుకోకుండా తన వంతు ప్రయత్నం చేశాడు. ఈసారి సీజన్ 9 కోసం నిర్వాహకులు చేపట్టిన అగ్ని పరీక్ష షోలోకి వేలాది మంది దాటుకుని ఎంటర్ అయ్యాడు. అగ్ని పరీక్షలో తన ఆట తీరుతో ఆకట్టుకుని ఫస్ట్ కామనర్ గా హౌస్ లోకి అడుగు పెట్టాడు. మొదటి 2-3 వారాలు తన ఆట తీరుతో జనాలకు విసుగు పుట్టించాడు. ముఖ్యంగా తనూజ చుట్టూ తిరగడంతో అతడిపై ఎక్కువగానే నెగిటివిటీ వచ్చింది. కానీ శ్రీజ, ప్రియా ఎలిమినేట్ అయిన తర్వాత తన ఆట తీరులో మార్పు వచ్చింది. 4వ వారం నుంచి టాస్కులలో ఇరగదీశాడు. అలాగే జెన్యూన్ గా ఉంటూ తన మాట తీరుతో ఆకట్టుకున్నాడు. ఆర్మీ జవాన్ అయినా ఎప్పుడూ తన వృత్తి గురించి కానీ తన ఫ్యామిలీ పరిస్థితుల గురించి కానీ మాట్లాడకుండా జెన్యూన్ గా తన గేమ్ పై మాత్రమే ఫోకస్ పెట్టాడు. 4వ వారం నుంచి రోజు రోజుకి తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చాడు కళ్యాణ్ పడాల. ఫ్యామిలీ వీక్ సమయంలో తన తల్లిదండ్రుల గురించి చెబుతూ కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకున్న తీరు ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి కనెక్ట్ అయింది. పేరెంట్స్ తో ఎంతో సంతోషంగా గడపాలనుకున్న ప్రతి అబ్బాయి ఆర్థిక కుటుంబ సమస్యలతో ఎంతగా నలిగిపోతుంటాడో కళ్ళకు కట్టినట్లు చెప్పాడు కళ్యాణ్. అతడి ప్యూర్ ఎమోషన్స్ అతడిని జనాలకు మరింత దగ్గర చేశాయి. ఫ్యామిలీ వీక్ తర్వాత కళ్యాణ్ పడాల గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.